నీవు విచార వస్త్రములను తొలగించి దైవత్వమును ధరింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసము ఆగమన 2వ ఆదివారంలోకి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఈనాటి దివ్య పట్టణాలను మనం గమనించినట్లయితే బారూకు గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుంచి 9, 2వ పట్టణంలో ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3 నుంచి 6, 8 నుంచి 11. ఈనాటి సువిశేషము లూకా శుభవార్త 8వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. తల్లి నిన్ను మరచన, నేను నిన్ను మరవను, నిన్ను ఎత్తుకుంటాను, హత్తుకుంటాను, నా రెక్కలతో దాచుకుంటాను, మరలా నీకు పునర్జీవాన్ని ఇస్తానంటూ దేవుడు యావే తండ్రి తన యొక్క బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు బారూకు ప్రవక్త ద్వారా నాటి మొదటి పట్టణంలో పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఇజ్రాయెల్ ప్రజలు విరిగిపోయి ఉన్నారు. నలిగిపోయిన ప్రజలు, వేసారిపోయిన ప్రజలు, కన్నీటిమయం, దుఃఖం, వేదన, ఆందోళన, భయం, రేపటి రోజున ఏమవబోతుందా అన్న ఒక చింతన, ఇటువంటి ఘోరమైన అపాజయంతో కూడుకున్న జీవితాలు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు. ఈ ప్రియమైన బిడ్డ, ఈ యొక్క ప్రజలు మరి కన్నీరు కాలుస్తూ దేవుణ్ణి వేడుకొనగా దేవుడు బారూకు ప్రవక్త ద్వారా పిలుపునిస్తున్నాడు. రండి, నా ఎదురుకు రండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, ఎత్తుకుంటాను, ఒక తల్లి వలె మరలా హత్తుకొని మిమ్మల్ని శుభ్రపరచి నా యొక్క పాలనలో మీకు అధికారం ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి మరలా వారిని పునర్జీవింప చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇట్టి కోణంలో ఇటువంటి వాక్యాలకు అనుగుణంగా మరి సరితూగా జీవితాలను ఈ ప్రస్తుత కాలంలో జీవిస్తున్నటువంటి మరి ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను వారి గురించి మరి క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, వారే హాలీవుడ్ యాక్టర్స్. ఒకరు బ్రెడ్ పిట్, మరొకరు జిమ్ క్యారీ. ఈ బ్రెడ్ పిట్ అనే ఈ యొక్క యాక్టర్ తన యొక్క జీవితంలో బాల్యంలో చిన్న వయసులో మరి క్రీస్తును నమ్మి మరి కాథోలిక క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్నవాడు. మరి వారి యొక్క తల్లిదండ్రులను మనం చూసుకున్నట్లయితే తండ్రి విలియం పిట్, మరి తల్లి జేన్ ఎటా పిట్. మరి ఈ ఇద్దరు కూడా తల్లిదండ్రులు యొక్క బాలుని మరి క్రీస్తు విశ్వాసంలో పెంచారు. అటు తర్వాత మరి యవ్వనంలోకి వచ్చిన తర్వాత లాస్ ఏంజలస్ లో ఆయన యొక్క జీవితాన్ని మరి ఆరంభించినప్పుడు అక్కడ ఒక యాక్టర్ గా తాను చేయవలసిన అంతే కూడా చేశాడు. అనేకమైన సినిమాల్లో గొప్పగా నటించాడు. తన యొక్క యాక్టింగ్ చూసి ప్రపంచమే అబ్బురిపోయింది. ఎన్నో సినిమాలు తీశాడు. ఇప్పటికి కూడా మరి ఆయన చూస్తే ఒక యవ్వనుడిలాగా మరి ఎంతో బలంగా కనపడుతున్న వ్యక్తిలాగా మనకి మరి తెలుస్తూ ఉంది. ఆయన యొక్క సినిమాలు మనం చూడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, వెరీ ఫేమస్ పర్సన్. కానీ ఈయనలో అనేకమైన మరి ఈ ఆధ్యాత్మికమైన విషయాల యందు మరి ఎంతో మరి దూరం వచ్చేసింది. ఆయన ఈ యవ్వన వయసులో ఎప్పుడైతే లాస్ ఏంజలస్ లో ప్రవేశించి నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటున్న సమయంలో దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? నేను ఏ దేవుణ్ణి నమ్మట్లేదు, నేను అందరిని కూడా విశ్వసించడానికి మరి ప్రయత్నం చేయట్లేదు, కానీ నిజమేంటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్న కోణంలో ఈయన ఫిలాసఫీ చదివాడు. అనేకమైన మత గ్రంథాల యొక్క తత్వాన్ని కూడా గ్రహించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ బ్రెడ్ పిట్ అనే హాలీవుడ్ యాక్టర్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈయన ఈ రకంగా ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి చివరన ఏమి చెప్తున్నాడంటే, క్రీస్తే నిజమైన దేవుడు. నేను అన్ని చోట్ల వెతికాను, అన్ని చోట్ల మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. వారి యొక్క మతాలు మంచిని నేర్పిస్తూ ఉన్నాయి, సంతోషం. ఆ యొక్క మతాలు మరి క్రీస్తు మరి ఆ మతాలు అనేవి అనేకమైన మంచిని అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా క్రీస్తే నిజమైన దేవుడని నేను అంగీకరించుకోవడానికి నాకు దోహదపడిందని వారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి వారు
గత ఈ 2 సంవత్సర కాలంలో వేగస్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి బై మిస్టేక్లీ ఏదో ఒక సందర్భంలో ఒక చర్చిలో ఆయన ప్రవేశించడం జరిగింది. అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా మరి హృదయపూర్వకంగా ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ ప్రభువుని ఆరాధించుము అని వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా వారి మధ్యన ఒక చిన్న బాలుడు ఉన్నాడు. డాక్టర్లందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఈ యొక్క బాలుడు ఎప్పుడు మరణిస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు తన ప్రాణాన్ని కోల్పోతాడో తెలియదు. మరి ప్రాణం ఊపిరి మాత్రమే ఉంది, ఆయన శరీరం నిర్జీవంగా పడి ఉన్నది మరి అని చెప్పేసి డాక్టర్లందరూ చేతులు ఎత్తేసి మరి విశ్వాసులందరూ కూడా ఉన్న ఆ చిన్న మంద ఆ ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈ యొక్క చిన్న బాలుడు కూడా మరి ఆ విశ్వాసులతో తన యొక్క హృదయాన్ని కలిపి ఆరాధించగా దేవుడు గొప్ప కార్యం చేశాడు, గొప్ప అద్భుత కార్యం చేశాడు. మరి అప్పటిదాకా నిర్జీవంగా శవంలాగా పడి ఉన్న ఆ యొక్క బాలుడు ఒక్కసారిగా లేచి నాకేం జరిగింది, నాకేం జరగలేదే, నేనంతా బాగున్నానే చూడండి అంటూ దేవుణ్ణి సంతోషంగా ఆనందంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, అది చూసిన బ్రెడ్ పిట్కి ఆశ్చర్యమైపోయింది. అరే, నేను ఎక్కడ ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూడలేదే, దేవుడు ఇప్పుడు నా కళ్ళను తెరిపించాడు. నా బాల్యంలో నేను క్రైస్తవ ప్రార్థనలు చేసి ఉన్నాను, అవన్నీ కూడా ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు ఇప్పుడు నాకు జ్ఞాపకపరుస్తున్నాడే, 10 ఆజ్ఞలను జ్ఞాపకపరుస్తున్నాడే. మరి ఆ దైవికమైన క్రియలను దేవుడు చేసిన, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఇప్పుడు జ్ఞాపకపరుస్తున్నాడు అని చెప్పేసి వెంటనే క్రీస్తును అంగీకరించి ఆయన క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ అనేకమైన ఇంటర్వ్యూలో మరి బ్రెడ్ పిట్ గారు మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి 2వ యాక్టర్ని చూసినట్లయితే జిమ్ క్యారీ గారు. మరి నా బాల్యంలో వారి యొక్క సినిమాలను అనేకమైన సార్లు నేను చూశాను. మరి ఆ హాలీవుడ్ మూవీస్లో హీరో అంటే నాకు ఈయన మాత్రమే తెలుసు, జిమ్ క్యారీ గారు. ఎందుకంటే నాకు వీరిది ఒక్కొక్క సినిమా బాగా ఇష్టం. అదేంటి అంటే చిన్నప్పటి నుంచి అది నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మరి ముఖానికి మాస్క్ పెట్టుకొని, ఆ మాస్క్ పెట్టుకునే అమ్మటినే శరీరం అంతా కూడా పచ్చగా అయిపోయి మరి సూపర్ పవర్స్ వచ్చి మరి ఆ ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రెజెంట్ బిడ్డలారా, మరి ఆ జిమ్ క్యారీ గారి యొక్క ముఖ కవలికలు చాలా బాగుంటాయి. వారు మరి యాక్టింగ్ చేసే విధానం కానీ, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, మరి వారు ఎన్నుకునే సినిమా స్టోరీస్ కానీ, కథలు కానీ ప్రజలను ఎంతగానో ఉత్తేజపరుస్తాయి. ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లో కానీ, ఒక స్టోరీ మోరల్ పరంగా అన్ని విధాలుగా, మరి స్క్రీన్ ప్లే అన్ని విధాలుగా మరి ఈ జిమ్ క్యారీ గారి యొక్క మరి అన్ని సినిమాలు కూడా అంత బాగా ఉంటాయి. అందులో మరి ఈ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. మరి అటువంటి వ్యక్తి మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన క్రీస్తుని గురించి విని ఉన్నాడు. తన యొక్క బాల్యంలో మరి తల్లిదండ్రులతో ప్రయాణం చేసి ఉన్నాడు, కానీ పరిపూర్తిగా తన హృదయపూర్వకంగా క్రీస్తును అంగీకరించాలన్న ఆ విషయాన్ని తాను ఏమాత్రం కూడా తీసుకోలేక మరి క్రీస్తును అంగీకరించుకోకుండా ఏదో వినడం వెంటనే వినిపోవాలన్నట్లుగా ఆయన పోతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిపూర్తిగా దేవుణ్ణి తెలుసుకున్నాడో మరి పాపం మన్నింపుని మొదటిగా కోరుకున్నాడు. ఫర్గివ్ లార్డ్ ఆల్ మై సిన్స్ అండ్ అలా అని చెప్పేసి ఆయన పాప మన్నింపుని వేడుకొని ఆ తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల ద్వారా దేవుని నేను తెలుసుకున్నానని చెప్పి ఆయన తన నోటితో పలుకుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మీరు ఎప్పుడైనా సరే మరి వారిని తెలుసుకోవాలంటే బ్రెడ్ పిట్ గారిని, అదేవిధంగా జిమ్ క్యారీ గారిని మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. అనేకమైన వారి నోటితో వారును క్రీస్తును అంగీకరించినట్లుగా ప్రకటించినట్లుగా మనం అనేకమైన వీడియోలు చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మరి వాటిని చూడండి ఒకసారి. లూకా శుభవార్తలో యోహాను గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ప్రభు మార్గము సిద్ధమనర్పుడు, లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు తొలగిపోవాలి, వక్ర మార్గము సిద్ధం అవ్వాలి, దుడుకు మార్గం నునుపవ్వాలి. ప్రియమైన బిడ్డలారా, రాజు వస్తున్నాడు, క్రీస్తు యేసు. ఆయన వచ్చినప్పుడు నీ జీవితంలో అంతే కూడా ఆనందము సమాధానమే. మనం అందరము కూడా ఈనాడు
పాపానికి బానిసలమై ఆ పాపపు క్రియల ద్వారా మన జీవితాన్ని మనమే గాయపరుచుకుంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏ విధముగా ఉంది అంటే, ఒక కత్తిని ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఆ కత్తితో ఎదుటి వారిని ఏమైనా చేయవచ్చు, లేదా తనను తాను గాయపరచుకోవచ్చు. ఈరోజు దుష్టుడు ఫ్రీడమ్ అనే ఒక ఆయుధాన్ని నీకు చేతికి ఇచ్చినట్లుగా చూపిస్తూ ఉన్నాడు. స్వేచ్ఛ అనే ఒక ఖడ్గము నీకు ఉంది, దానితో నువ్వేమైనా చేయొచ్చు అని అటువంటి తలంపులతో దుష్టుడు మానవులను నింపి పాపము చేయులాగున వాడు మనలందరినీ కూడా పురికలుపుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈనాడు ఈ ఆగమన 2వ కాలంలో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మీ యొక్క వక్ర మార్గములను సరళం చేసుకోండి, దుడుకు మార్గములను సరళం చేసుకోండి, చెడు క్రియలను సరళం చేసుకోండి. పగ, మోసం, మాత్సల్యము, డంబము, అన్ని విధములైన ఈ దురాత్మ క్రియలన్నీ కూడా మీ జీవితం నుండి పరిపూర్ణముగా తొలగించుకోండి. అప్పుడు దేవుని యొక్క రక్షణ మీకు అందజేయబడుతుంది అని ఈనాటి ఆదివారంలో దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యొక్క ఆగమన కాలం మరి క్షమాపణకి గుర్తు. దేవుని యందు పాప మన్నింపు కోసం మనం వేడుకోవలసిన యొక్క ఆదివారం. ఈ యొక్క ఆదివారంలో మనం ఎంతమంది పాప సంకీర్తనం చేయడానికి మనం ఆసక్తి చూపుతూ ఉన్నాం. మరి ఈనాటి ప్రముఖులైనటువంటి జీవితాన్ని మనం గమనించి చూసినప్పుడు మరి బ్రెడ్ పిట్ గారు, జిమ్ క్యారీ గారు మరి పాప మన్నింపును కోరుకొని పవిత్రమైన కుటుంబ జీవితంలోకి ప్రవేశించి కుటుంబ విలువలతో వారు మరి వర్ధిల్లుతూ వారి యొక్క బిడ్డలను క్రీస్తు విలువలతో పెంచుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నా కుమారుడు నా మాట వినట్లేదు, వారు సరిగా చదవట్లేదు, సరైన మార్గంలో వెళ్ళట్లేదు, చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు, తాగుడికి, సిగరెట్లకి, అనేకమైన ఈ లోకపరమైన వ్యామోహాలకి వారు బానిసలు అవుతున్నారని మన తల్లిదండ్రులుగా మరి చెబుతూ ఉంటాం. దానికి కారణం ఏమిటి? దానికి కారణం మనమే. ప్రియమైన బిడ్డలారా, మనమే వారిని దేవుని యొక్క మార్గంలో నడిపియక వారి ఇష్టానుసారం మరి పంపిస్తే సరిపోతుందిలే అనేసి మనం వదిలివేసినప్పుడు వారు మరి దుష్టుడు వారికి అనేకమైన ఈ స్వేచ్ఛ అనే అనేకమైన చెడు క్రియలను, వారికి చెడు ఆయుధాల నుంచి ఒకటి వారిని నాశనం చేసుకోవటము, లేకపోతే మరి ఇతరులను నాశనం చేసుకోవటము జరుగుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మరి దేవుడు నీకు సరళమైన మార్గాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకో. ఆ యొక్క దేవుని యొక్క సాక్ష్యాలను విని ఉండగా, ప్రభువా నా జీవితంలో కూడా మరి గొప్ప అద్భుత కార్యాలు చేయమని కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయుడా, మా అందరినీ కూడా నీ యొక్క సూర్యుని వంటి కళ్ళతో వీక్షిస్తున్న దైవమా, ఈనాడు మమ్మల్ని మీకు అర్పించుకొని, మా కుటుంబాలను అర్పించుకొని, మా వ్యవస్థలను మీకు అర్పించుకొని, మా ఉద్యోగాలను, మా పాడి పంటలను, మా సమస్తమును, మా గృహాలను మీకు అర్పించుకొని ప్రార్థన చేయుచుండగా తండ్రి, ఆనాడు నువ్వు ఏ విధముగా అయితే ఇజ్రాయేలు ప్రజల పైన రాత్రిపూట్ల అగ్నిస్తంభముగాను పగటిపూట మేఘస్తంభముగా నీవు నీ సన్నిధి నుంచి కాపాడుకున్నావు, అట్టి విధముగా ఇదిగో తండ్రి మమ్మల్ని మా యొక్క సమస్తమును కాపాడండి యేసయ్యా. ఇదిగో తండ్రి, ఆనాడు బ్రెడ్ పిట్ గారు ఒక అద్భుతాన్ని చూసి నేను విశ్వసించి ఉన్నారు. ఈనాడు మేము కూడా ప్రభువా మా జీవితంలో అద్భుత కార్యాలు చూడాలని ఆశపడుతున్నామయ్యా. మా బిడ్డల ప్రభా, ఇదిగో తండ్రి కాళ్ళ వేల నొప్పులతో ప్రభా, కీళ్ళు నొప్పులతో తండ్రి భయంకరముగా వేదన చెందుతుండగా తండ్రి, ఇదిగో వారి జీవితంలోనే యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని ఇదిగో ప్రభా చేయండి యేసయ్యా. వారి యొక్క సరళమైన ఇదిగో ప్రభా జీవితాన్ని బట్టి ప్రభా, ఇదిగో తండ్రి వారు కోరుకుంటున్న ఆ యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి వారికి తక్షణమే స్వస్థతను దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభా, ఇదిగో చెడు వ్యసనాలకి, త్రాగుడికి, సిగరెట్లకి ప్రభా, గుట్కాలని, ఇదిగో తండ్రి పాన్ పరాకులు అనేకమైన ప్రభా వారి యొక్క జీవితాల్లో ప్రభా ఇదిగో కలిగి ఉండి ప్రభా విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రభా విఫలం అవుతుండగా తండ్రి, అయ్యా నీ శక్తి ద్వారా
ఇదిగో ఇది మానవునికి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని నువ్వు పలికి ఉండగా ప్రభువా, ఆ యొక్క బిడ్డల జీవితాల్లో ప్రభా అటువంటి అన్ని చెడు లక్షణాల నుంచి ప్రభా, చెడు ఇదిగో ప్రభా అలవాట్ల నుంచి విముక్తిని దయచేయండి యేసయ్య, విమోచనాన్ని దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, అదే విధముగా తండ్రి అనేకమైన అప్పు సమస్యలతో ప్రభా చిక్కుకొని పోయారయ్యా. ఇదిగో ప్రభా వారి యొక్క అన్ని విధములైన దుడుకు మార్గంలో ప్రభా ఆర్థిక ఎత్తు ఫలాలన్నీ కూడా తొలగిపోయి తండ్రి సరళమైన మార్గము తండ్రి, ఆర్థికమైన బాటలో ఇదిగో తండ్రి 10 మందికి సహాయం చేసే హస్తాలుగా వారి యొక్క జీవితాలను ప్రభా, వారి యొక్క కుటుంబాలను ఉంచండి యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా వారి యొక్క పాత్ర పొంగి పొరలే పాత్రలుగా మార్చండి యేసయ్య. ఇదిగో తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. అనేకమైన బిడ్డల ప్రభా ఇదిగో ప్రభా హృదయం విరిగి ప్రభా, మనసుకు గాయమై తండ్రి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభా కన్నీరు కారుస్తుండగా తండ్రి అటువంటి వారిని ప్రభా నీవే ఓదార్చు యేసయ్య. ఇదిగో తండ్రి దుఃఖపడు వారికి నేను ఓదార్పుగా ఉంటానన్న యేసయ్య. ఇదిగో తల్లిలాగా నేను కాపాడుకుంటాను, నేను హత్తుకుంటానన్న యేసయ్య. ఇదిగో తండ్రి నాడు ప్రభా ఎంతో మంది విరిగి నలిగి హృదయాలతో ఉండగా తండ్రి నీ యొక్క ప్రేమ అనే ఔషధాన్ని యొక్క బిడ్డలకు దయచేయండి యేసయ్య. వారికి ప్రభా నీ యొక్క ప్రేమ అనే ఔషధాన్ని దయచేసి తండ్రి మరలా వారిని ప్రభ పునర్జీవింప చేయండి యేసయ్య. నీ యొక్క శక్తితో వారు నీ యొక్క సాక్షులుగా నిలువులాగన ఆశీర్వదించండి యేసయ్య. భయం ఆందోళన తొలగించండి ప్రభా, చికాకులు చీకులు ఇదిగో ప్రభా అది అన్నిటువంటి ఇబ్బందుల నుంచి బిడ్డల నుంచి విడిపించండి యేసయ్య. ఇదిగో తండ్రి నువ్వు గొప్పవాడు మహోన్నతుడు యేసయ్య. ఇంకెన్నో ఇదిగో తండ్రి పవిత్రాత్మ సహాయంతో మూలుగులతో తండ్రి ఇదిగో నిట్టూర్పులతో మేము ప్రార్థన చేయుచుండగా తండ్రి మా యొక్క విన్నపాలన్నీ కూడా ప్రభా దయతో స్వీకరించి ఇదిగో ప్రభా మా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.